దేళ్ళు విధ్వంసం చేశారు కేసీఆర్ అని చెప్పారు. ఈ విధ్వంసాన్ని 12 నెలల్లో ఏం పూడ్చారు మీరు? అంటే వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం నడిపించిన తీరు ఒకటి, ఒక ఫ్యామిలీ రూల్, కుటుంబ పరిపాలన, అప్రజాస్వామికం, అన్డెమోక్రటిక్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని డ్యామేజ్ చేశారు. శాసనసభ నడిచే తీరును వాళ్ళు డ్యామేజ్ చేశారు, మీడియాని డ్యామేజ్ చేశారు, ఎగ్జిక్యూటివ్ని డ్యామేజ్ చేశారు, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిన తీరు ఎట్లుందంటే ఒక యాడ్హాక్, మా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అవన్నీ సరి చేస్తున్నాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి, నిన్ను నన్ను మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంత అప్పు చేసిన వాళ్ళు ఆ స్థాయిలో ఆ అప్పుని సరిగ్గా వినియోగించుకొని మౌలిక సదుపాయాలు, కొంత ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే అది కూడా కాలే. అదేవిధంగా అన్ని విషయాల్లో అన్ని విధాలుగా కొంత కన్ఫ్యూజ్డ్, కొంత అసమర్థత, అవగాహన లోపంతో ప్రభుత్వం